మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి సేవలు మరవలేనివన్నారు పలువురు ప్రముఖులు. చెన్నారెడ్డి శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్స్ లో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. సీఎంగా, గవర్నర్గా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు మర్రి చెన్నారెడ్డి అని కొనియాడారు. వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మర్రి చెన్నారెడ్డి గారి బర్త్ సెంటరీ సందర్భంగా నివాళులర్పిస్తూ వారు చీఫ్ మినిస్టర్ గా, గవర్నర్ గా, పిసిసి ప్రెసిడెంట్ గా వారు చేసిన ఎనలేని సేవలని ఈ రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నడూ మర్చిపోలేరని చెప్పి మనం చేస్తున్నారు. He will always be remembered as a visionary and a great administrator. Most of all, that he was a person instrumental in bringing the Congress party back to power twice as PCC president. I think no Congress worker will ever forget about that. We always remember that. వారు అనేక రాష్ట్రాల్లో గవర్నర్ గా పనిచేశారు, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారి చూపిన బాటని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఫాలో హిస్ పాత్, వి విల్ రివైవ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ అని మనవి చేస్తాం. ఒక మారుమూల గ్రామంలో కూర్చొని అక్కడ శాసనసభ్యుడు 20 లక్షలు 50 లక్షలు రోడ్ కావాలి, హాస్పిటల్ కావాలి, వెంటనే శాంక్షన్ ఇచ్చే ఒక అథారిటీని ఆ రోజు శాసనసభ్యులకు కల్పించడం నిజంగా అది ఆ కార్యక్రమాన్ని మిగతా రాష్ట్రాలు, చివరికి వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బ్ స్టేట్స్ కశ్మీర్ లాంటి రాష్ట్రాలు కూడా దాన్ని ఎమ్యులేట్ చేయటం మరి పెద్దలు డాక్టర్ చెన్నారెడ్డి గారి నాయకత్వానికి అది నిజంగా ఒక ఉదాహరణ అనే విషయాన్ని మనం గమనించాలి. వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి ఇక్కడున్న గోదావరి జలాలతో సంపూర్ణంగా దాన్ని ఉపయోగిస్తే మనం అభివృద్ధి పథకంలో నడుస్తాం. రెండవది, నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేది ప్రభుత్వం కాక ఇంకా వేరే వ్యవస్థలతో కల్పించాలా అనేది ఆ రెండు ఏదైతే ప్రధానంగా వారి ఒక ఆకాంక్ష, వారి ప్రయత్నం, వారి విజన్ ఏదైతే ఉండేనో అది కొనసాగుతూ వచ్చాది. అండ్ ఈ రోజు ఈ శత జయంతి సందర్భంగా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అనండి, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫార్చ్యూన్ అనండి, లేకుంటే యాజ్ ఫేట్ వుడ్ హావ్ డెస్టిన్డ్ అనండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గోదావరి జలాలు సంపూర్ణంగా ఈ 2019 లో యావత్ తెలంగాణ ప్రాంతానికి రావటం మరి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. మరి దాని ద్వారా ఆ గోదావరి జలాలు సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రానికి రావటం ఒకటి, దాని వలన వెనుకబడిన తెలంగాణకు మరి చెన్నారెడ్డి గారి విజన్ పచ్చదనంతో కనిపించడానికి అదొక ప్రధానమైన అవకాశం. తెలుగులో, ఆంగ్లంలో, ఉర్దూలో 3 భాషల్లో కూడా సమానమైన వక్తృత్వ నైపుణ్యం వరకు ఉండేది. చెన్నారెడ్డి గారు ఒక విశేషం ఏమిటంటే ఆయన సహృదయం, ఎంత శత్రువునైనా సంపూర్ణంగా క్షమించి తన స్నేహితుడుగా, శిష్యుడుగా స్వీకరించి నమ్మే అమాయకత్వమైన మనిషి. పాత విషయాలు జ్ఞాపకం పెట్టుకునేవాడు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా స్టేట్ లో అయ్యాడంటే దానికి కారణం ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అప్పుడు ఒకటే పార్టీ కాబట్టి శత్రులంతా కాంగ్రెస్ పార్టీ, బయట ఎవరు ఉండేవారు.